ముఖ్యంగా ఇప్పుడు మనకి 20 అక్టోబర్‌కి దీపావళి పండుగ అనేసి వస్తుంది. ఆ దీపావళి రోజు దానికైనా ముందు మనకి ధనత్రయోదశి, నరక చతుర్దశి ఆ విధానంలో మనకి పూజ అనేది ఏ విధంగా చేసుకోవాలి? ప్రతి పూజ ఏ విధంగా చేసుకోవాలనేసి మనం తెలుసుకుంటాం. ప్రతి పూజకు ప్రారంభించే ముందు స్నానాది కృత్యాలు మనం చేసుకొని, శారీరకంగా శుద్ధి మనం చేసుకుంటాం. కానీ అంతర్గతంగా శుద్ధి చేసుకోవాలంటే ఆచమనం అనేది ఫస్ట్ మనం చేసుకోవాలి. ఆచమనం చేసేటప్పుడు ఓం ఒక ఉద్ధరణితో మనం రైట్ హ్యాండ్‌లో నీళ్ళు తీసుకొని, ఒకసారి చేయి కడుక్కొని, 3 సార్లు కేశవాది నామాలు స్మరిస్తూ ఆ ఒక తీర్థాన్ని మనం త్రాగాలి. ఓం కేశవాయ నమః స్వాహ, ఓం నారాయణాయ నమః స్వాహ, ఓం మాధవాయ నమః స్వాహ అని స్మరిస్తూ తాగి, ఫోర్త్ టైమ్ అంటే నాలుగోసారి మనం చేయి కడుక్కోవాలి. ఓం గోవిందాయ నమః. తదంతరం మనం తిలక ధారణ చేసుకోవాలి. మీ మీ యొక్క సాంప్రదాయాలకి అనుసరించి, లేకుంటే మీ ఒక రుచి అనుసారంగా గంధంతో, పసుపుతో, కుంకుమతో తిలక ధారణని చేసుకోవాలి. తిలక ధారణ పిమ్మట ఫస్ట్ మనం దీపారాధన చేయాలి. ఎందుకంటే దీపం లేనిది అంటే వెలుతురు లేకుండా మనం ఏ పని చేయలేము. కాబట్టి దీపారాధన. నేటితో దీపారాధన చేయాలి. ఇంకొకటి చాలామంది దీపారాధన చేసేటప్పుడు ముందుగానే దీపానికి పసుపు, కుంకుమ బొట్టు పెట్టేసి అలా పెట్టేస్తారు. అలా కాకుండా దీపారాధన చేశాక దీప పూజ సమయంలో మీరు కుంకుమ, పసుపు, గంధం అనేది ఆ దీపానికి సమర్పించాలి. నేతితో దీపారాధన ఎందుకంటే నేటితో సూర్యగ్రహానికి, ఇంకా బృహస్పతి గ్రహానికి సంబంధించిన ఆహ్, నెయ్యి. కాబట్టి నేటితో దీపారాధన చేసుకోవాలి. అది నేతితో దీపారాధన లక్ష్మీ ప్రాప్తికి కూడా చాలా మంచిది. దీపారాధన చేసుకునేటప్పుడు దీపం క్రింద ఒక తమలపాకు కానియండి, ఒక గిన్నె కానియండి ఖచ్చితంగా పెట్టాలి. దాని మీదనే దీపం పెట్టేసి దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేశాక గంధం, పసుపు, కుంకుమ, అక్షంతలు సమర్పించి ఒక పండు నైవేద్యంగా పెట్టి దీపంతో ప్రార్థన చేయాలి. దీపో జ్యోతిర్ పరబ్రహ్మ, దీపో జ్యోతిర్ జనార్దన, దీపో హరంతు మే పాపం, పూజా దీపం నమస్తే. శుభం కరోతో మే భద్రే మా ఆరోగ్యాం ధన సంపదాం, మమ బుద్ధి ప్రకాశాయ దీప జ్యోతిర్ నమస్తుతే. ఈ ప్రార్థన అంటే మనకు ఖచ్చితంగా ప్రార్థన అనేది చేయాలి. దీపో జ్యోతిర్ పరబ్రహ్మ అంటే దీపం మీరే పరబ్రహ్మ స్వరూపం. మీరే విష్ణు స్వరూపం. మాకు తెలిసి తెలియక చేసిన సమస్త పాపాలని మీరు తొలగించి మాకు శుద్ధి చేయండి. తద్వారా మేము ఈ ఒక పూజ చేసే మాకు అర్హత రావాలి అనేసి ఆ దీపంతో ప్రార్థన చేసుకొని, తర్వాత మీరు భూమి పూజ, పృథ్వీ పూజ చేయాలి. పృథ్వీ పూజ అంటే చేతిలో కొన్ని అక్షంతలు తీసుకొని పృథ్వీ త్వయాధృతా లోక దేవి త్వాం విష్ణునా ధృత త్వాం చ ధార్య మాం దేవి పవిత్ర కురు చ ఆసనము. ఆ అక్షంతలు ఆసనం కింద వదిలేసి అక్కడ ఒక చుక్క నీళ్ళు వదిలేసి ఆ ఆసనం కింద అంటే మీరు ఏ ఆసనం మీద అయితే కూర్చుంటారో ఆ ఆసనం దగ్గర గంధం, పసుపు, కుంకుమ, ఒక పువ్వు పెట్టేసి 3 సార్లు ఆ ఆసనానికి దండం పెట్టుకోవాలి. 3 సార్లు ఎందుకు దండం పెట్టుకోవాలంటే ఈ ఒక పృథ్వీదేవి అనంత అంటే అనంత సర్పం ఒక పడగ మీద, వరహస్వామి ఒక దంతాల మీద, మరియు కూర్మ అవతారం ఒక వీపు మీద ఈ పృథ్వీ ధరణి అనేది ఉంది. దాని గురించి ఓం అనంత వరహ కూర్మో దేవతాభ్యో నమః అని ఈ నామం స్మరిస్తూ దండం పెట్టుకోవాలి. రెండోది ఈ పృథ్వీ పూజ తర్వాత మనకి ఒక కలశంలో నీళ్లు తీసుకొని ఆ కలశానికి కొన్ని అక్షంతలు తీసుకొని గంగాది నదుల ఒక స్మరణ చేసుకుంటూ మీకు మంత్రం రాకపోయినా మీరు ఓం గంగా 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 అని నామం స్మరణ మీకు ఏ నది అయితే దగ్గరగా ఉంటుందో అంటే మీరు ఏ ప్రాంతంలో పూజ చేసుకుంటున్నారో ఆ ప్రాంతానికి దగ్గర సమీపం ఉన్న ఒక నది పేరు
అంటే కృష్ణా నదికి సమీపం ఉంటే కృష్ణ కృష్ణ కృష్ణ, లేకుంటే గోదావరి నది సమీపం ఉంటే గోదావరి గోదావరి గోదావరి. ఈ నామం దానికి ముందు మీరు ఓం పెట్టుకుంటే ఇంకా చాలా మంచి. ఓం గోదావరియే నమః, ఓం గోదావరియే నమః, లేకుంటే ఓం గంగాయ నమః, ఓం గంగాయ నమః, ఓం నర్మదాయ నమః. ఈ విధంగా నామం స్మరిస్తూ ఆ ఒక జలంలో ఆ ఒక నది దేవత ఆవాహన కలశానికి పూజించి ఆ కలశంలో ఉన్న జలం ద్వారా మీరు పెట్టుకున్న ఒక దేవత చిత్రపటాలను మరియు మీరు తెచ్చుకున్న ఒక పూజ సామాగ్రికి మరియు మీ మీద పూతో నీళ్లు ప్రోక్షణ చేయాలి. ఆ జలంతో ప్రోక్షణ చేసుకొని తర్వాత మీరు ఘంటా పూజనం అనేసి చేయాలి. ఘంటా పూజ అంటే ఏదైతే మీరు ఘంటా పూజ అప్పుడు కొడతాం మనం, మన దగ్గర బ్రాస్ గంట ఉంటుంది కదా, ఆ గంటకి ఒక తమలపాకు మీద అయినా లేకుంటే ఒక ప్లేట్ పైన అయినా పెట్టేసి ఆ గంటకి పూజించాలి. ఆ గంటకి గంధం పసుపు కుంకుమ పువ్వు సమర్పించి ఓం ఘంటాయ నమః అని ఈ నామ మంత్రంతో పూజించుకుంటే సరిపోతుంది. ఆ పూజ తర్వాత మనం ఘంటానాదం చేయాలి. ఎందుకంటే ఆగమ్నార్తు దేవానాం అంటే దేవతలకి పిలవనికి, గమ్నార్తు చ రాక్షసాం అంటే మన మన చుట్టూగా ఉన్న నెగటివ్ ఎనర్జీకి పంపియనికి ఆ ఘంటనాదం అనేది అంటే వైబ్రేషన్ అనేది మనం చేస్తాం. పిమ్మట మనకి పూజనం శంఖ పూజం పాంచజన్యాయ విద్మహే పవమానాయ ధీమహి తన్న శంఖ ప్రచోదయాత్. శంఖ పూజ ఎందుకు చేసుకోవాలంటే ఈ క్రమంలో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం శుద్ధి అయినాక దీపారాధన అగ్నితత్వానికి సంబంధించింది, తర్వాత పృథ్వీ పూజ చేసాం పృథ్వీతత్వానికి సంబంధించింది, తర్వాత మనము ఈ పృథ్వీ తర్వాత జలతత్వానికి కలశారాధన చేశాం, జలతత్వం ద్వారా మనం శుద్ధి చేసుకున్నాం. కలశారాధన జలతత్వానికి సంబంధించింది. ఘంట అంటే శబ్దం ఆకాశతత్వానికి సంబంధించింది. శంఖం వాయుతత్వానికి సంబంధించింది. మీరు శంఖం మీ ఇంట్లో కానీ ఒక శంఖం ఉన్నట్లయితే ఆ శంఖం తీసుకొని చెవి దగ్గర పెట్టుకుంటే అందులో ఎయిర్ సప్పుడు వస్తూ ఉంటుంది. ఫస్ట్ ఈ పంచతత్వ ఆరాధన పంచమహాభూతారాధన చేసుకొని దీని ద్వారానే మనము ప్రతి దేవతకి పూజ చేసుకుంటాము. ఈ ఆరాధన అయిన తర్వాత అంటే ఇది ఏ విధంగా అయితే మన ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంటే మనం ప్రిపరేషన్ చేసుకుంటాం కదా, అదే విధంగా మన పూజ చేసే ముందు ఇవన్నీ ప్రిపరేషన్ అన్నమాట. అంటే మీరు అందరు కన్ఫ్యూజ్ కాగలరు, ఇంకా గణపతి పూజ కాలేదు, ఇంకా సంకల్పమే చెప్పలేదు, అప్పుడే ఈ పూజలన్నీ చేసేస్తున్నాం అంటే ఇవన్నీ మనం వాడుతున్నాం కాబట్టి ఫస్ట్ వీళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకి పూజ చేసినాకనే మనం వాడతాం. దాని గురించి ఫస్ట్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం అంటే మనం ఏదైతే పూజ చేస్తున్నామో వాళ్ళకి ఫస్ట్ రెస్పెక్ట్ ఇచ్చాం అంటే మర్యాద ఇచ్చేసి తర్వాత వాళ్ళకి పూజలో వాడతాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం యద్భావం తద్భవతి అంటే మన భావన ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధమైన ఫలితాలే మనకి దక్కుతాయి. కాబట్టి చిన్న మంత్రం స్వస్తిన ఇంద్రో బృహస్రవాహ స్వస్తినా పూషా విశ్వవేదాః స్వస్తి నస్తారక్షో అరిష్టనేమి స్వస్తినోర బృహస్పతిర్ దదాతు అంటే స్వస్తిన ఇంద్రో అంటే ఇంద్రుడు, స్వస్తిన ఇంద్ర బృహస్పతి వరుణ వీళ్ళ అందరికీ మనం మాకు స్వస్తి అంటే మంచి చేయండి అనేసి ప్రార్థిస్తూ మనం ముందు పూజలో వెళ్తాం. దీని తర్వాత మనకి గణపతి ద్వాదశ నామాలు వస్తే అవి చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ దక్షిణ భారతంలో ద్వాదశ నామాలు చెప్తారు, దక్షిణ భారతంలో షోడశ నామాలు అని చెప్తారు. మీకు అందులో ఏ నామాలు వచ్చినా మీరు చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుముఖచ్చేకదంత కపిలో గజకర్ణకాలంబో ధరశ్చ విక్టో విఘ్ననాశో వినాయక ధూమ్రకేతుర్గణాధ్యక్షో బాలచంద్రో గజానన ద్వాదశే తాని నామాని యపటే శునియాధాపి విద్యారంభే వివాహే చ ప్రవేశ నిర్గమే తథా సంగ్రామే సంకటశ్చే విఘ్నస్తస్సన జాయతే అంటే విద్యారంభం నూతన గ్రహ ప్రవేశం వివాహ సమయంలో లేకుంటే ఏదైనా వాద వివాదాల సమయంలో గణపతి ఈ నామాలు స్మరించుకుంటే ఈ ప్రతి చోట మనకు విజయం అనేది దక్కుతుంది. కాబట్టి ఈ ఒక పూజకు ముందు కూడా మనం ఈ నామస్మరణ అనేది గణపతికి చేసుకుంటాం. దీని తర్వాత మనకి ఇష్టదేవతాభ్యాం నమ అంటే చెప్పినాక శ్రీ మహాగణాధిపతయే నమ, లక్ష్మీనారాయణాభ్యాం నమ, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమ, శచీపురంధ్రాభ్యాం నమ, ఇష్టదేవతాభ్యాం నమ, కులదేవతాభ్యాం నమ, గ్రామదేవతాభ్యాం నమ,
स्थानदेवताभ्यां नमः, वास्तुदेवताभ्यां नमः, सर्वेभ्यो देवेभ्यो नमः, सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः, అరుంధతి వశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. అంటే వీళ్ళకందరికీ ఏ విధంగా అయితే మనకు అందరం ఏదైనా కార్యక్రమం చేస్తే, మన ఇంట్లో ఫంక్షన్ చేస్తే ఇన్విటేషన్ ఏ విధంగా ఇస్తున్నామో అదే విధంగా మనం పసుపుతో గౌరమ్మ చేసి పెట్టినాం కదా, అక్కడ రెండు రెండు అక్షంతలు రెండు రెండు అంటే కొన్ని కొన్ని అక్షంతలు సమర్పిస్తూ ఈ ఒక నామస్మరణ అంటే మా ఒక ఈ కృతులో ఈ ఒక పూజలో మీరు అందరూ మీకు అందరికీ ఆవాహన చేస్తున్నాం, మీ ఒక సమక్షంలో ఈ పూజ చేస్తున్నాం అనేసి రెండు రెండు అక్షంతలు మరియు పూలు సమర్పిస్తూ అక్కడ ఆవాహన చేసి వాళ్ళ ఎదురుంగా అంటే ఎవరికైతే మనం ఈ దేవతలకు ఆవాహన చేశామో వాళ్ళ ఎదురుంగానే మనము సంకల్పం అనేది చేస్తాం. సంకల్పం దీనికైనా ముందు రెండు శ్లోకాలు ఉన్నాయి. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపతి తేంద్ర యుగ్మం స్మరామి. అంటే తదేవ లగ్నం అంటే మీరు ఏ పూజ అయితే చేస్తున్నారో ఆ సమయంలో లగ్న బలం అనేది ఉండాలి. తారాబలం అంటే మీ ఒక జన్మ నక్షత్రంతో జన్మ తార ఉండకూడదు, విపత ప్రత్యారి వద తారలు అనేసి ఉండకూడదు. సంపత క్షేమ సాధక మిత్ర అతిమిత్ర తారాబలం అంటే ఈ జ్యోతిష శాస్త్రానికి సంబంధం. ఈ తారాబలం చూసుకొని చంద్రుడు 6, 8, 12 స్థానాల్లో ఉండకూడదు. అంటే మీ జన్మరాశితో ఈ స్థానాల్లో చంద్రుడు 6వ చంద్రుడు ఉంటే ఆ చంద్రబలం అనేది ఉండదు. అది మనం తర్వాత నేను చెప్తాను ముహూర్తంలో. ఈ శ్లోకం చెప్పేసి విశ్వేశం మాధవం దుండం దుండపానిం చ భైరవం వందే కాశీ గుహాం గంగా భవాని మణికర్ణికాం. ఇది ఖచ్చితంగా మనం ఈ శ్లోకం అనేది ఖచ్చితంగా మనం స్మరణ చేసుకోవాలి, ఖచ్చితంగా ప్రతి పూజలో చెప్పుకోవాలి. ఎందుకంటే కలియుగంలో మనకి ముఖ్యమైన తీర్థం అనేది కాశీ, కాశీ క్షేత్రము. విశ్వేశము అంటే కాశీ విశ్వేశ్వరుడు, మాధవము అంటే అక్కడ బిందు మాధవ స్వామి ఉన్నారు, దుండం దుండ గణపతి, దుండ గణపతి. ఈ విధంగా మణికర్ణిక అంటే మణికర్ణిక ఘాట్ ఉంది. ఇంకా మనకి కాలభైరవ్. ఈ కాశీ క్షేత్రంలో ఎవరైతే ప్రధాన దేవతలు ఉన్నారో ఈ ఒక శ్లోకంలోనే అందరు వచ్చేసారు. అంటే మనం మన గృహంలోనే ఈ శ్లోకం చెప్పి ఈ శ్లోకం ద్వారా అక్కడున్న దేవతలకు స్మరిస్తూ దండం పెట్టుకుంటే ఆ క్షేత్రంలో మీరు పూజ చేసినంత ఫలితం ఈ శ్లోక స్మరణ మాత్రంలోనే మీకు దక్కుతుంది. తర్వాత మనం కోవాలి. సంకల్పం చెప్పేటప్పుడు కొన్ని అక్షంతలు, ఒక పూ, దూర్బ, ఒక విత్తనం ఉన్న ఖచ్చితంగా ఏ పండులో అయితే విత్తనం ఉంటుందో ఆ విత్తనం ఉన్న పండే సంకల్పంలో మన చేతిలో తీసుకొని మనం సంకల్పం చెప్పాలి. సంకల్పంలో విష్ణు అంటే ఫస్ట్ విష్ణు నామ స్మరణ చేస్తాం. అదే శైవ సంప్రదాయం అంటే లింగాయత్ అలా వేరే వేరే సంప్రదాయాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం మార్చి చెప్తారు. కానీ ఇక్కడ సంకల్పం ఇప్పుడు ఈ గణపతి నవరాత్రుల్లో, అమ్మవారి నవరాత్రుల్లో ఒక వింత జరిగింది. యాక్చువల్లీ ఇక్కడ చాలా మీరు జాగ్రత్తగా వినాలమ్మా. ఒక మండపంలో మనం పూజ చేసేటప్పుడు అక్కడ చాలామంది డొనేషన్స్ ఇస్తూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి ఒక్క సంకల్పంలో ఒక్క గోత్రం అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఒక గోత్రం, వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక 10 మంది ఒక నామాలు చెప్పిస్తూ ఉంటారు. అలా 10 మంది చెప్పిస్తే 100 నామాలు అయితే అమ్మా. అక్కడ మనం అర్చన చేసేది ఒక్కసారి అర్చన చేస్తే అక్కడ మీకు ఫలితం అంటే ఆ అర్చనకి ఎనర్జీ అనేది కొంచెం మాత్రం క్రియేట్ అవుతుంది. ఆ ఎనర్జీ అంటే ఎగ్జాంపుల్గా ఒక యాపిల్ పండు అంతా క్రియేట్ అవుతుంది. ఆ ఎనర్జీకి ఆ యాపిల్ పండుకి మనం 100 మందికి సరిపోయేటట్టు ఇవ్వగలుగుతామా? ఇవ్వలేము. కాబట్టి ఎప్పుడైనా మీరు ఏ చిన్న అర్చన చేసుకున్నా చేపించినా మీరు ఖచ్చితంగా విడిగా మీ గోత్రనామాలతోనే ఒక్కళ్ళు పూర్తి గోత్రనామాలు చెప్పేసి వాళ్ళ నామ మీదమే పూర్తి అర్చన పూజ అనేసి చేసుకోవాలి. ముందు మనము మీరు స్వయంగా ఏ విధంగా ఈ పూర్తి ఎనర్జీకి అంటే ఆ యాపిల్ పండు మొత్తం మీ యొక్క ఫ్యామిలీకి వచ్చేటట్టు మీరు ఎలా చేసుకోవాలి చిన్నగా మీ ఇంట్లోనే అనేసి మనం ఇంకా ముందు వీడియోస్లో మనం తెలుసుకుంటాం.
రెండోది, మీరు సంకల్పం చేసేటప్పుడు మీకు దగ్గరగా, సంకల్పం చేసే ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఒక నది పేరు ఖచ్చితంగా చెప్పాలి. ఇక్కడ మనకి జీవనదులు, హైదరాబాద్లో అయితే ముష్కిందా నది తటయామని, కృష్ణా గోదావరి చెప్పేసి ముష్కిందా నది తటయామనేసి చెప్పుకోవచ్చు. అలా మీ ప్రాంతానికి దగ్గరున్న ఒక నది నామం. ఆ నది నామం ఎందుకు చెప్పాలంటే ఇందులో చాలా లాజిక్ ఉంది. నది చాలా దీర్ఘంగా ప్రవహిస్తుంది. అంటే మీకు అంత దీర్ఘమైన లైఫ్ ఉన్న ఫలితం మీరు ఆ పూజ ద్వారా పొందాలి. రెండోది ఏంటంటే నది అంటే జలతత్వం. ఆ జలతత్వం, జలమే మనసు, చంద్రగ్రహానికి సంబంధించింది. మీరు చూడొచ్చు, పూర్ణిమ సమయంలో సముద్రంలో అలలు అలా పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే చంద్రుడు ఒక పూర్తి ప్రభావం అనేది జలం మీద ఉంటుంది. ఈ దూర్బ దూర్బ మనం ఇందాక చెప్పా, సంకల్పంలో ఒక దూర్బ పెట్టండి అనేసి. ఎందుకంటే మీరు చిన్న దూర్బ మొక్క అలా తెచ్చి పెట్టండి అక్కడ ఎక్కడైనా మీ ఇంటి దగ్గర, అది అలా విస్తరిస్తూ ఉంటుంది, అలా పెరుగుతూ ఉంటుంది. ఆ విధంగానే మేము చేసుకున్న ఈ పూజ ఒక ఎనర్జీ అనేది పెరుగుతూ ఉండాలి స్వామి అని ఆ భావంతో పండ్లు, ఆ ఫ్రూట్లో ఉన్న విత్తనం మళ్ళా మొలకెత్తి ఆ చెట్టుకి మళ్ళా ఎలా అయితే ఫ్రూట్స్ వస్తాయో అదే విధంగా మేము చేసుకున్న ఒక పూజకి మళ్ళీ మళ్ళీ ఫలితం ఉండాలి స్వామి అనేసి సంకల్పం చేసేటప్పుడు ఖచ్చితంగా అక్షంతలు అంటే చంద్రగ్రహానికి సంబంధించింది, మనసుపూర్వకంగా సమర్పణ భావంతో మేము మీకు పూజ చేస్తున్నాం అనేసి ఆ భావంతో సంకల్పం చేసుకొని మీ యొక్క ఇంటి పేరు, ఫస్ట్ గోత్రం లేకున్నా మీ యొక్క ఇంటి పేరు, మీరు గోత్రం ఇప్పుడు ఈ మధ్యలో చాలా మందికి గోత్రం అంటే తెలియదు. వాళ్ళు శివ గోత్రం కానివ్వండి, విష్ణు గోత్రం కానివ్వండి, లేకుంటే కశ్యప గోత్రం కూడా చెప్పొచ్చు. కశ్యప గోత్రం ఎందుకు చెప్పుకోవాలంటే సమస్త ప్రజ సమస్త ప్రజకి రాజు తండ్రి స్థానంలో ఉంటారు. అదేవిధంగా మనకి సూర్యుడు తండ్రి స్థానంలో ఉన్నారు. ఆ సూర్య ఒక గోత్రమే కశ్యప గోత్రం. కశ్యపస్య గోత్ర అనేసి చెప్తాం. నార్త్ ఇండియాలో కశ్యప గోత్రం అంటాం, కొంచెం తేడా ఉంటుంది. కానీ ఏదున్నా కాశ్యపస్య గోత్రం అనండి, కశ్యప గోత్రం అనండి ఒకటే. ఆ గోత్రం కూడా మీరు చెప్పుకోవచ్చు. ఆ గోత్రం మళ్ళీ మీ ఇంట్లో మీరు ఎవరైతే మీ ఫ్యామిలీలో పెద్దోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ నామాలందరూ, అంటే ఎవరైతే ఉన్నారు ప్రజెంట్గా ఉన్నారు, పోయిన వాళ్ళది కాదు, వాళ్ళ నామాలందరూ చెప్పుకుంటా వచ్చేసి మమ సకుటుంబస్య అంటే నా కుటుంబంతో పాటు రుణ రోగ దారిద్ర శుధ అపమృత్యు భయ శోక్ మనసాతాప్ నివారణార్థే, అంటే రుణం, రోగం, దారిద్రం, మనసాతాపం, చిరాకు ఇవన్నీ తొలగిపోనికి, శ్రీవర్చస్వ అంటే లక్ష్మి ఒక అనుగ్రహం, మా ఆయు పెరగడానికి, అప్రాప్త లక్ష్మి ప్రాప్త్యర్థే అంటే చాలా కష్టపడతాం కానీ మనం వచ్చే దగ్గర మనకి డబ్బులు రావు. ఏ డబ్బులు అయితే వస్తలేవు కదా, ఆ డబ్బులు మనకి మళ్ళా మనం తిరిగి పొందాలి. ఆ వచ్చిన డబ్బులు రావడం గొప్ప కాదు, ఆ డబ్బులు వచ్చినాయి అనుకోండి చాలామంది మిస్యూజ్ చేసుకుంటారు ఆ డబ్బులకి. ఆ మిస్యూజ్ కాకుండా ఎవరైనా పేకాట ఆడవచ్చు, తాగొచ్చు, లేకుంటే బెట్టింగ్ చేయవచ్చు. అలాంటి మిస్యూజ్ కాకుండా సదుపయోగం కావాలి, ఆ ఇంట్లో సదుపయోగం కావాలని భావంతో సంకల్పం చేసేసి ఇప్పుడు దీపావళి పూజ మనం చేసుకుంటున్నాం. అయితే తదాంగత్వేన గణపతి, గౌరీ, కలశ, షోడశమాతృక, నవగ్రహ పూజన పూర్వక దీపావళి సమయే మహాలక్ష్మి పూజనాంచ కరిష్యే. ఈ విధంగా ఎందుకు చెప్తాం? ఇప్పుడు మనం ఏమేం చెప్పుకున్నాం? గణపతి ఫస్ట్, ప్రతి పూజలో ముందు గణపతి మరియు గౌరీ పూజ చేస్తాం. తర్వాత కలశారాధన, ఏ కలశం అయితే మనం పెట్టుకుంటాం ఆ కలశ పూజ. తర్వాత మీరు ఈ మాట మీకు కొత్తగా కనిపించవచ్చు, షోడశ మాతృకల అంటే 16 మాతృకలు. గౌరీ, పద్మ, శశి, మేధ, సావిత్రి, విజయాజయ, దేవసేన, సుధా, స్వాహ, మాత్రో లోకమాత్ర, ధృతి, పుష్టి, తదా త్రిష్టి, ఆత్మన కులదేవత. అంటే ఈ 16 మాత్రకులు ఎవరంటే ఫస్ట్ గౌరీ గణపతి, పద్మ అంటే లక్ష్మి,
శచి అంటే ఇంద్రుడు ఒక భార్య, మేధ అంటే సరస్వతి, సావిత్రి అంటే గాయత్రీదేవి. ఈ విధంగా 16 షోడశ మాతృక పూజ చేశాక మనకి ఆదిత్యాది సూర్య చంద్ర కుజ బుధ బృహస్పతి శుక్ర శని రాహు కేతు పూజ మనం చేసుకోవాలి. దీని తర్వాతనే మనము ప్రధాన దేవత ప్రతి పూజలో ఖచ్చితంగా ఈ పూజలు అనేసి చేసుకోవాలి. లక్ష్మీదేవి. ఇప్పుడు లక్ష్మీదేవి అనగానే ఏ స్వరూపంలో అష్టలక్ష్మి, అందులో విద్యాలక్ష్మి, ధైర్యలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, ఈ విధంగా ప్రతి లక్ష్మీదేవికి స్వరూపం వేరే వేరేగా ఉంటుంది. ఆ ప్రధానంగా అంటే మీ జాతక చక్ర ప్రకారంగా మీరు అమ్మవారికి ఏ స్వరూపంలో పూజించుకోవాలో ఆ ఒక అమ్మవారి స్వరూపానికి మధ్యలో స్మరిస్తూ దానికి 8 దిక్కుల 8 లక్ష్మి స్వరూపాలకి ధ్యానించి పూజ చేయాలి. దీపావళికి ముందు ధనత్రయోదశి అని ఉంటుంది. ఆ రోజు అందరం మనం బంగారం కొనుక్కోవాలి. అదే మన మైండ్‌లో అదే ఉంటుంది. ఆ ధనత్రయోదశి రోజు బంగారం కొనుక్కుంటే మనకు చాలా బాగుంటది. చాలా కలిసొస్తదనేసి. ఇంకా రకరకాలుగా అంటే ఆహ్, గవ్వలు, ధనియా అంటే లక్ష్మీ పోట్లి అనేసి ఒక నార్త్ ఇండియన్ వీడియోస్ చూసుకొని ఇక్కడ గూడా దక్షిణ భారతంలో గూడా మనం వీడియోస్ చేస్తా ఉన్నాము. అన్నిటికైనా ఇంపార్టెంట్ ఆ రోజు చేసేది ధన్వంతరి పూజ. ధన్వంతరి స్వామి ఒక పూజ. ధన్వంతరి పూజ చేసుకోవాలి. స్పెషల్‌గా ఎవరు చేయాలంటే, ఎవరైతే మెడికల్ ఫీల్డ్‌కి లింక్ అయి ఉంటారో, డాక్టర్స్ కానియండి, మెడికల్ షాప్సోళ్ళు కానియండి, సర్జన్స్ కానియండి, వాళ్ళు ఆ రోజు ధన్వంతరి పూజ చేసుకుంటే ధనత్రయోదశి రోజు వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. మనం అతి త్వరలో ధన్వంతరి యంత్రం ధన్వంతరి మంత్రం కూడా ఈ దీపావళికి ముందు మనం అందరికీ చూపియడం జరుగుతుంది. ఆ పూజా విధానం కూడా మనం ఇప్పుడు చాలా నేను చూస్తా ఉన్న చాలా గృహాల్లో కుబేర యంత్రం అనేసి పెట్టుకుంటున్నా. యంత్రం మన ఫోన్ కూడా ఒక యంత్రం. మన ల్యాప్‌టాప్ ప్రతీదీ ఒక యంత్రమే. ప్రతి యంత్రానికి ఎనర్జీ అనేది కావాలి. పవర్ లేకుంటే ఏ యంత్రం ఇప్పుడు ప్రస్తుత కలియుగంలో ఉన్న యంత్రాలు ఏవి నడవవు. ఈ కలియుగంలో ఉన్న యంత్రాలకి ఏ విధంగా అయితే విద్యుత్ అనే ఎనర్జీ ఉండాలో, అదే విధంగా మన ఒక పూజ దేవత ఒక యంత్రాలకి మంత్ర జపం, యంత్రావరణార్చన, ఆ యంత్రానికి సంబంధించిన ముద్రలు, యంత్రానికి సంబంధించిన గంధం అంటే కస్తూరి ఇలాంటి కొన్ని గంధాలుంటాయి. అవి నేను చెప్తాను. అవి ఖచ్చితంగా ఆ ప్రొసీజర్‌లో పూజ చేస్తేనే మీకు ఆహ్, పూజ ఫలితం అని ఉంటుంది. బిందు, త్రికోణ, షడకోణ, అష్టదళ, షోడశదళ ఈ విధంగా అందులో యంత్ర ఆరాధనలో గూడా మనకి ఏమంటారు ఆహ్, 3 విధాలుగా ఆరాధన చేస్తారు. అంటే పరిధి నుంచి బిందు వరకు, బిందు నుంచి పరిధి వరకు దానికి కొన్ని విధానాలున్నాయి. అవి చెప్తాం. ఈరోజు ఏందంటే అందరూ ఆహ్, ఏది ఆహ్, ఎక్కువ డేంజర్ చూపిస్తున్నారో అందరూ అక్కడే ఆకర్షణ పొంది అక్కడే ఇప్పుడు చాలామంది ఇప్పుడు వీడియోస్ ఉన్నాయి. ఉచ్చిష్ట గణపతి. అసలు ఉచ్చిష్ట గణపతి ఆరాధన ఎవరు చేసుకోవాలి? ఎవరు చేసుకోవాలి? ఇప్పుడు మనం ఒక ఎడ్యుకేషన్ సంస్థ ఉందనుకోండి మనకు. మనం ఏ గణపతి ఆరాధన చేసుకోవాలి? విద్యా గణపతి ఆరాధన చేసుకోవాలి. లక్ష్మి స్వరూపంలో విద్యాలక్ష్మికి చేసుకోవాలి. అందులో ఫస్ట్ అది చేసే ముందు మనం ఎవరైతే పూజ చేస్తున్నామో వాళ్ళ చార్ట్‌లో జూపిటర్ మరియు మర్క్యూరీ అంటే గురు ఇంకా బుధ స్థితి ఎలా ఉంది? వాళ్ళ దశమాంశ చార్ట్‌లో ఎలా ఉంది? నవాంశ చార్ట్‌లో ఎలా ఉంది? వాళ్ళకు ఉపాసన సంబంధించిన ఒక చార్ట్ క్రియేట్ అయితది. ఆ చార్ట్‌లో ఎలా ఉందనేసి మనం చూసుకొని పూజ చేసుకోవాలి కానీ అందరూ ఒకళ్ళు చేస్తే మనకి ఇప్పుడు ఒకళ్ళకి షుగర్ ఉందనుకోండి 320 షుగర్ ఉంది. ఆయన ఏదో టాబ్లెట్ తింటున్నారు. గ్లూకోనామ్ ఏదో తింటున్నారు. ఆయన తింటే ఆయనకి తగ్గుతుంది. అదే టాబ్లెట్ మనం యేసుకుంటే మొత్తం జీరో అయిపోతది. ఎందుకంటే ఆహ్, మనకి 320 ఉంటది. ఆయనకి 320 ఉంటది. కానీ ఆ మెడిసిన్ మన బాడీకి పట్టి ఏ విధంగా అయితే ఎక్కువ వర్క్ చేసే ఛాన్సెస్ ఉంటది. మన వెయిట్, మన బాడీ ఫిట్‌నెస్, మన ఎనర్జీ మన ఒక తినే ఆహారానికి పెట్టి టాబ్లెట్ మనకు సూట్ కాకపోవచ్చు. ఇప్పుడు ఓం గం గణపతే నమః గణపతి మంత్రం. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతే వరవరద సర్వజన్మే వశమానాయ స్వాహా ఇది గణపతి మంత్రం.
ఓం గణేశం ऋणं చింది వరణ్యం ఓం నమ ఫట్ స్వా. ఇది గణపతి మంత్రం. ఎన్ని గణపతి మంత్రాలు, కానీ మీకు సూట్ అయ్యే గణపతి ఏది? 32 గణపతి స్వరూపాల్లో మీకు మీ జాతక చక్ర ప్రకారంగా ఏ గణపతి ఆరాధన, మరియు మీరు ప్రధానంగా ఏ దేవతకు ఆరాధిస్తున్నారో, అంటే శివుడికా, అమ్మవారికా, విష్ణుమూర్తికా, ఆ ఆరాధన ప్రకారంగా వాళ్ళతో పాటు ఏ గణపతికి ఆరాధన చేసుకోవాలి. ఇప్పుడు సింపుల్గా ఒక గోల్డ్ షాప్ ఉందనుకోండి, ఒక గోల్డ్ షాప్లో పూజ చేయించుకోవాలి, ఒక విద్యా సంస్థలో పూజ చేయాలి. ఇప్పుడు గోల్డ్ షాప్లో మనం పూజ చేసేటప్పుడు నార్త్ ఇండియా శుక్లయజుర్వేద ప్రకారంగా ఓం గణానాన్త్వా గణపతి గుంఘవామహే ప్రియానాన్త్వా ప్రియపతి గుంఘవామహే నిధినాన్త్వా నిధిపతి గుంఘవామహే వసోమం అహమజాని గర్భతమజాసి గర్భధమ్మ. అంటే మీరు గణాలకి ప్రియ, భక్తులకి ప్రియుడు, నిధినాన్త్వ అంటే నిధులకు ఒక ఆధిపతి, మీ ఒక ఆవాహన చేస్తున్నాం అనేసి మనం అక్కడ చెప్తాం. చెప్పినప్పుడు ఆ గోల్డ్ షాప్ కాబట్టి అది నిధికి, ధనానికి సంబంధించిన వ్యవస్థ కాబట్టి అక్కడ ఓకే, ఆ మంత్రం ద్వారా ఆ స్వరూపంలో ఆవాహన చేసి మనము పూజ చేసుకోవచ్చు. అదే సంస్థలో అంటే గోల్డ్ షాప్లోనే మనము ఇక్కడ కృష్ణ యజుర్వేద ప్రకారంగా కవీనాన్త్వ చెప్తారు, కవిత్వం ఇచ్చే. బ్రాహ్మణస్త్వం అంటే బ్రాహ్మణులకు సంబంధించిన విద్య. ఈ దక్షిణ కృష్ణ యజుర్వేద ప్రకారంగా ఏంటంటే విద్య మరియు కవిత్వం ఇచ్చే గణపతి. ఆ గణపతి ధ్యానం మనం గోల్డ్ షాప్లో చేపిస్తే అది వర్క్ కాదు. ఆ ధ్యానం ఎక్కడ చేసుకోవాలంటే కవిత్వం, మంచి వాక్కు శుద్ధి మరియు విద్య ఇచ్చే ధ్యానం, బ్రహ్మ జ్ఞానం ఇచ్చే ధ్యానం మనం ఒక విద్య స్కూల్ కానివ్వండి, కాలేజ్ కానివ్వండి, అలాంటి సంస్థ స్థాపన పూజలో చేసుకోవాలి. మళ్ళా విద్య అనగానే మళ్ళా ఎడ్యుకేట్ ఫీల్డ్కి గణపతి వేరేగా ఉంటారు, మళ్ళీ డాక్టర్ ఫీల్డ్కి గణపతి వేరేగా ఉంటారు, మనకి ఇంజనీరింగ్ ఫీల్డ్కి గణపతి తత్వం, ఏ తత్వం ఏ స్వరూపంలో ఉన్నారు వేరేగా. అంటే ఇప్పుడు 32 గణపతుల్లో ఏ గణపతిలో ఆ ఒక ఎనర్జీ ఉంది క్యాచ్ చేయడం అంటే అది ఖచ్చితంగా ఆస్ట్రాలజీ మీద మంచి గ్రిప్ ఉండాలి. వేదాంగంలో ఏ విధంగా అయితే నాగమణి, నాగ శిరస్సు మీద ఒక మణి ఉంటుందో, ఏ విధంగా అయితే మయూర్ అంటే నెమలి ఒక తల మీద నెమలి ముకుటం ఉంటుందో, అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రం అనేది వేదాంగంలో, వేదానికి 6 అంగాల్లో ప్రధానమైన అంగం జ్యోతిష శాస్త్రం. దానికి అనుసరించే మనం ఈ అంత కల్పం అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పా కదా, ఏ పూజ ఎలా చేయాలనేసి, అది కల్పశాస్త్ర కింద ఉంటుంది. మనం ఇవన్నీ ఈ శాస్త్రాలన్నీ ముందు ముందు నేను ఒకటొకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. జై శ్రీరామ్. శుభం భూయాత్.